Hello guys, welcome to Upastapana YouTube channel. This is Muralidhar Jadi. అయితే ప్రస్తుతం రాబోయే రోజుల్లో ఎన్పిడిసిఎల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వేరియస్ కంపెనీస్ అండ్ కార్పొరేషన్ నుండి తెలంగాణలో మనకు జేఎల్ఎం ఐటీఐకి సంబంధించిన రిక్రూట్మెంట్ అనేది యాక్టివ్ నోటిఫికేషన్ కాబోతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి ఆఫ్లైన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ ఇస్తున్నాం. మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి ఆల్రెడీ ఒక ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ని మనం లాంచ్ చేసాం గతంలో. సో ఈ మెటీరియల్ అనేది ఇంగ్లీష్ మీడియం కంటెంట్ ఉంటుంది, ఆ కంటెంట్తో పాటు ఎంసీక్యూస్ కూడా ఉంటాయి. సో ఓన్లీ విత్ కీ ఉంటుందండి, ఎక్స్ప్లెనేషన్ ఉండదు. ఎంసీక్యూస్ ఉంటాయి, సబ్జెక్ట్ ఉంటుంది. సో టాపిక్ వైజ్ చాప్టర్ వైజ్ కంటెంట్ ఇచ్చాము, ఎంసీక్యూస్ ఇచ్చాము. సో ఇది ఐటీఐ ఎలక్ట్రిషియన్ ట్రేడ్కి వైర్మెన్ ట్రేడ్ కూడా యూజ్ అవుతుంది. సో ఇందులో మేము కంటెంట్ క్లియర్గా ఇచ్చాము. సో ఆస్పిరెంట్స్కి ఇది యూజ్ అవుతుందని మేము అనుకుంటున్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కింద అంటే మేము డిస్క్రిప్షన్ బాక్స్లో ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ లింక్ ఇచ్చాము. యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ బుక్ని పర్చేజ్ చేసుకోవచ్చు. చాలామంది ఆస్పిరెంట్స్ సార్ మాకు కొన్ని క్వశ్చన్స్ చేయండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి. కొందరు బిగినర్స్ ఉంటారు, జేఎల్ఎంకి ప్రిపేర్ అయ్యే వాళ్ళలో ఆల్రెడీ ఎందుకంటే 2018లో వచ్చేది ఎన్పిడిసిఎల్ నుండి, ఆ తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ మనకు కనబడలేదు. సో మళ్ళీ ఈ 2018 నుంచి ఇప్పటి వరకు చాలా బ్యాచెస్ పాస్ అవుట్ అయ్యాయి. సో వాళ్ళు ఈ పేపర్ని చూసినా కూడా వీటికి సరిపడేంత అంటే వాళ్ళకు సరిపడేంత ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు. ఎగ్జామ్ పేపర్ రాసిన వాళ్ళకి ఎగ్జామ్ పేపర్ రాయని వాళ్ళకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి బిగినర్స్కి అదేవిధంగా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళందరికీ మనం దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఎన్పిడిసిఎల్ పేపర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ప్రస్తుతం డీసీ మెషిన్లో ఉన్నాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డీసీ మెషిన్కి సంబంధించిన క్వశ్చన్ డిస్కస్ చేసినాం. సో అట్లనే సార్ ఎస్పీడిసిఎల్ గురించి డిస్కస్ చేశారా అంటే ఎస్పీడిసిఎల్ గురించి మనం ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ ఇచ్చాము. కానీ ప్రస్తుతం మన ఎన్పిడిసిఎల్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్లో ఉన్నాము. సో ఈ పీవైక్యూ సిరీస్ ఎక్స్ప్లెనేషన్లో ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియం ఉంటుంది. మరి ఈరోజు ఒక క్వశ్చన్ చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, డీసీ షంట్ జనరేటర్ రన్స్ ఎట్ 1200 RPM. ఏ స్పీడ్తో తిరుగుతుందంట? ఆర్పిఎం అంటే రొటేషన్ పర్ మినిట్. ఆర్పిఎం 1200 వేగంతో తిరుగుతుంది. ఎట్ నో లోడ్ దగ్గర జనరేటెడ్ ఈఎంఎఫ్, నో లోడ్ దగ్గర జనరేటెడ్ ఈఎంఎఫ్ ఎంత? 250 వోల్టేజ్ అంటే 250 వోల్టేజ్. అంటే ఒక షంట్ జనరేటర్ అంట అది 1200 RPM దగ్గర తిరుగుతున్నప్పుడు నో లోడ్ కండిషన్లో ఉత్పత్తి అయిన ఈఎంఎఫ్ ఎంత? 250. ద స్పీడ్ ఆఫ్ ద మెషిన్ వెన్ రన్స్ యాజ్ మోటార్. సో మోటార్ యొక్క స్పీడ్ అనేది అంటే అదే మెషిన్ మోటార్ లెక్కల పనిచేస్తున్నప్పుడు దానికి 250 వోల్టేజ్ సప్లై ఇచ్చినప్పుడు వేగం అనేది ఏ విధంగా ఉంటుంది చూడండి. తెలుగులో ఒక డీసీ షంట్ జనరేటర్, చూడండి జనరేటర్ ఇచ్చాడు. మీరు నో లోడ్ చూసారా, నో లోడ్ ఇచ్చాడు. కేర్ఫుల్. అందుకోసం ఐటీఐ ఎవరైతే జేఎల్ఎం ఆస్పిరెంట్స్ ఉన్నారో, జేఎల్ఎంకి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, మీరు ఓన్లీ తెలుగు మీడియం చూశారనుకోండి, తెలుగు మీడియం చదవద్దు అనట్లేదు, కానీ పూర్తిగా తెలుగు మీడియంలో చదివితే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. చూడండి పేపర్ మీ ముందటనే ఉంది, క్వశ్చన్ మీ ముందటనే ఉంది. సో జనరల్గా మనం సప్లైని ఏమంటాం? సరఫరా అంటాం. మనం చదివేటప్పుడు సరఫరా అని చదువుతాం, కానీ ఎగ్జామ్లో మనకు సరఫరా అని రాదు, సప్లై అని వస్తుంది. సో ఇలాంటి బేసిక్ టర్మినాలజీ మనకు తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియంలో ఉన్న టర్మినాలజీ కూడా మనకు క్లారిటీ ఉండాలి. సో ఒక డీసీ షంట్ జనరేటర్ నో లోడ్ 1200 RPM తిరుగుచు 250 ఈఎంఎఫ్ను ఉత్పత్తి చేస్తుంది. అర్థమవుతుందా? ఒక డీసీ షంట్ జనరేటర్ ఉందంటే అది 1200 RPM వేగంతో తిరుగుతుంది. అలా వేగంతో తిరుగుతున్నప్పుడు నో లోడ్ దగ్గర 250 వోల్టేజ్ను ఉత్పత్తి చేస్తుంది. ఇదే మెషిన్ 250 సప్లై తీసుకుంటూ మోటార్గా తిరుగుతున్నప్పుడు దాని వేగం ఎంత? ఇదే మెషిన్, ఇది జనరేటర్ అండి, ఇది మోటార్. ఇప్పుడు ఇదే జనరేటర్ ఇదే మెషిన్, ఈ మెషిన్ అనేది ఇప్పటిదాకా జనరేటర్ మాదిరిగా పనిచేసింది. ఈ మెషిన్కి నేను 250 వోల్టేజ్ సరఫరా వోల్టేజ్ సప్లై వోల్టేజ్ ఇస్తే దాని యొక్క వేగం ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ జనరేటర్, ఇక్కడ మోటార్, ఈ రెండింటికి వ్యత్యాసం తెలియాలి. సింపుల్ లాజిక్ అండి. సో యాక్చువల్లీ జనరేటెడ్ ఈఎంఎఫ్ నార్మల్గా మనకి ఇక్కడ వేటి గురించి మాట్లాడుతున్నాడు? ఉత్పత్తి అయిన ఈఎంఎఫ్ గురించి మాట్లాడుతున్నాడు, మరియు వేగం గురించి మాట్లాడుతున్నాడు. ఈ ఉత్పత్తి అయిన ఈఎంఎఫ్కి అండ్ వేగానికి ఎలాంటి సంబంధం ఉంది ఒకసారి చూద్దాం. బ్రదర్, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఈజీ ఈక్వల్ టు πZN/60 × P/A. సో ఇది సూత్రం గతంలో నేను డిస్కస్ చేసిన, కానీ ఈ సూత్రం దేనికి అని అంటే డీసీ జనరేటర్. ఏంటిది బ్రదర్? జనరేటర్కి సంబంధించిన సూత్రం.
సరే ఎట్లా జనరేటర్కి సంబంధించిన సూత్రం అని మీరు అడగొచ్చు. ఈ సఫిక్స్ జీ ఉంది కదా, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. అదే నువ్వు మోటార్ తీసుకున్నావు అనుకో, మోటార్లో కూడా ఈఎంఎఫ్ ఉత్పత్తి అవుతుంది. దాన్ని మనం ఈ సఫిక్స్ బీతో చూపిస్తాం. దాన్నే అంటే మోటార్లో ఉత్పత్తి అయిన ఈఎంఎఫ్ని బ్యాక్ ఈఎంఎఫ్గా చూపిస్తాం. సో పై ZN/60 ఇంటూ P/A. మంచిగా గమనించండి. సో ఇది మోటార్. సార్ మోటార్లో ఎట్లా ఈఎంఎఫ్ ఉత్పత్తి అవుతుందని నీ ఉద్దేశం. బ్రదర్, మోటార్లో ఈఎంఎఫ్ ఎప్పుడు ఉత్పత్తి అవుతుంది? మోటార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? మోటార్ ఎప్పుడైతే విద్యుత్ శక్తిని తీసుకొని యాంత్రిక శక్తిగా మారుస్తుందో, ఇలా విద్యుత్ శక్తిని తీసుకొని యాంత్రిక శక్తిగా మార్చడం ప్రారంభించిన తర్వాత అందులో జనరేటర్ యాక్షన్ జరుగుతుంది. అంటే మోటరింగ్ యాక్షన్ జరిగిన తర్వాతనే జనరేటర్ యాక్షన్ తీసుకొని, సో జనరేటర్ యాక్షన్ ద్వారా ఉత్పత్తి అయిన ఈఎంఎఫే ఇది. అంటే మోటార్లో జనరేటర్ యాక్షన్ జరుగుతుంది, జనరేటర్లో మోటార్ యాక్షనింగ్ జరుగుతుంది. సో కేర్ఫుల్. సో దేర్ ఫోర్ మోటార్లో కూడా ఈఎంఎఫ్ ఉత్పత్తి అవుతుంది. సో మరి యాక్చువల్గా మనకు జనరేటెడ్ ఈఎంఎఫ్, నార్మల్గా మనకు జనరేటెడ్ ఈఎంఎఫ్ ఏమని చెప్తాం? జనరేటెడ్ ఈఎంఎఫ్ ఈక్వల్ టు ఈజీ ఈక్వల్ టు V+IA/RA. సూత్రం చూడండి, సమీకరణం మనం మెష్ ఈక్వేషన్ చూస్తే ఈజీ ఈక్వల్ టు V+IA/RA. కానీ నేను మోటార్ సమీకరణం తీసుకుంటే V ఈక్వల్ టు EB+IA/RA. EB+IA/RA నాకేం కావాలి? బ్యాక్ ఈఎంఎఫ్. బ్యాక్ ఈఎంఎఫ్ ఏంది? V-IA/RA. మంచిగా గమనించండి బ్రదర్. ఇక్కడ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎంత? ఇక్కడ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎంత? 250. చూడండి, 250 ఈఎంఎఫ్ ఉత్పత్తి అయింది. ఎప్పుడు? జనరేటర్ మాదిరే ఉన్నప్పుడు. ఓకే ఫైన్. మరి ఇక్కడ ఈఎంఎఫ్కి అదేవిధంగా స్పీడ్కి ఎలాంటి సంబంధం ఉంది? అనులోమానుపాతం. ఈఎంఎఫ్కి స్పీడ్కి ఎలాంటి సంబంధం ఉంది? అనులోమానుపాతం. సపోజ్ ఇది జనరేటర్గా ఉన్నప్పుడు తిరుగుతున్న వేగం ఏంటిది అంటే ఈజీ, అంటే స్పీడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు జనరేటెడ్ ఈఎంఎఫ్. ఈ జనరేటర్ అంటే ఇది 250 వోల్టేజ్ ఉత్పత్తి అయ్యింది. అదేవిధంగా మోటార్ యొక్క ఈఎంఎఫ్కి కూడా అనులోమానుపాతంలోనే ఉంది కదా. మరి అదేంటిది చూడండి. ఇప్పుడు ఇది మోటార్ యొక్క ఈఎంఎఫ్, మోటార్లో ఉత్పత్తి అయిన ఈఎంఎఫ్ ఈబీ. కానీ నువ్వు మోటార్కి ఇచ్చిన సప్లై ఎంత బ్రదర్? 250 ఇచ్చినావు కదా. 250 - IA/RA. ఇది ఆర్మేచర్ కరెంట్ మరియు ఆర్మేచర్ రెసిస్టర్ ద్వారా ఏర్పడిన నష్టం. IA/RA వోల్టేజ్ డ్రాప్ అని పిలుస్తావు. ఈ నష్టాన్ని నువ్వు సప్లై వోల్టేజ్ నుండి తీసేయాలి కదా. ఈ నష్టం సపోజ్ ఒక 5 వోల్టేజ్ అయ్యింది అనుకోండి. ఈ 5 వోల్టేజ్ని నువ్వు అప్లై చేసిన 250 వోల్టేజ్ కంటే, అంటే 250 వోల్టేజ్ నుండి తీసేస్తే 245 వస్తుందా లేదా? అంటే నీకు బ్యాక్ ఈఎంఎఫ్ విలువ ఎంత వచ్చింది? 245. అంటే మోటార్లో స్పీడ్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 245. అంటే వోల్టేజ్ విలువ తగ్గిందా లేదా? జనరేటర్లో వోల్టేజ్ విలువ 250 ఉంది, మోటార్లో బ్యాక్ ఈఎంఎఫ్ విలువ 240. అంటే 250 వోల్టేజ్ ఉన్నప్పుడు వేగం ఎంత ఉంది బ్రదర్? 1200. మరి 245 ఉన్నప్పుడు ఆబ్వియస్లీ స్పీడ్ అనేది తగ్గుతుందా లేదా? ఎందుకు? వేగం అనేది బ్యాక్ ఈఎంఎఫ్కి అనులోమానుపాతంలో ఉంది. అందరూ ఏం చేస్తారంటే అక్కడ 250 ఉంది, ఇక్కడ 250 ఉంది అనుకుంటారు. సో బ్రదర్ అక్కడ అడిగింది నో లోడ్ వోల్టేజ్. నో లోడ్ వోల్టేజ్ అంటే ఈజీ. సో దేర్ ఫోర్ లెస్ దాన్ 1200 RPM ఇస్ కరెక్ట్. ఆబ్వియస్లీ లెస్ దాన్ ఈక్వల్ టు 1200 RPM రాంగ్. మోర్ దాన్ 1200 RPM రాంగ్. డైరెక్ట్ మనం చెప్పొచ్చు ఎగ్జాక్ట్లీ 0 RPM రాంగ్. ఆప్షన్ ఏ ఈజ్ ఓన్లీ కరెక్ట్. అంటే 1200 RPM కంటే తక్కువగా తిరుగును. సో అదే మిషన్ మోటార్ లెక్కలో పనిచేస్తున్నప్పుడు దాని యొక్క వేగం అనేది 1200 RPM కంటే తక్కువగా తిరుగుతుంది. ఈ విధంగా మనం ప్రతిరోజు ఒక ఎన్పిడిసిఎల్కి సంబంధించిన క్వశ్చన్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్లో ఉన్నాం, PYQ సిరీస్లో ఉన్నాం విత్ ఎక్స్ప్లెనేషన్ అండ్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాం. సో అదేవిధంగా మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్లో ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి, ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. సో నా ఫస్ట్ అడ్వైజ్ ఏంటంటే ఆస్పిరెంట్స్కి ఆఫ్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే అందరితో మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు, అందరితో మీరు క్లాసెస్ వింటున్నప్పుడు ఒక పోటీతత్వం ఏర్పడుతుంది. మీరు ఏ పొజిషన్ ఉన్నారనేది ఒక ఐడియా వస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఇంకా ఏ విధంగా చదవాలి, ఇంకా మీరు ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి, మీ డెఫిషియన్సీ ఏంటిది అనేది మీరు నోటీస్ చేసుకోవచ్చు. సో తర్వాత మీ ప్రిపరేషన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్లో సబ్జెక్ట్ ఇస్తాము, అదేవిధంగా MCQs ఇస్తాము, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అట్లనే టాపిక్ వైజ్ టెస్ట్లు, మాక్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాము, ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాము. సో
మరి మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఆఫ్లైన్ అడ్మిషన్స్ గురించి అదేవిధంగా ఆన్లైన్ అడ్మిషన్ గురించి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్నా ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. మా మేనేజ్మెంట్ మీకు ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తారు. సో మరి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.